జగన్ గారి ప్రెస్ మీట్ గురించి మీ అభిప్రాయం? నిజంగా అండి, జగన్ గారు 2.0 చూపిస్తా అన్నాడు. 2.0 చూపించారు. కానీ ఆయన ఇదే ఆవేశం, ఇదే ఆవేశం మొత్తం మాట్లాడింది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు జగన్ గారిని. ఆయన ఇదే ఆవేశం ఏదో అసెంబ్లీలో చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రజల తరఫున మాట్లాడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన అధికారంలో ఏమేం తప్పులు జరుగుతున్నాయో అవన్నీ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అదే ఆవేశంలో. కానీ ఎవరో ఒక నాయకుడు, తన పార్టీలో నాయకుడు క్రిమినల్ అని ఆల్రెడీ ముద్ర వేసిన అతని గురించి ఎంత ఆవేశంగా బట్టలు ఊడదీస్తా అని మాట్లాడడం అనేది కొంచెం ఎక్కడో ప్రజలకి కూడా ఎందుకంటే అభిప్రాయం వ్యక్తం కాదు. జగన్ గారు ఇదే ఆవేశంతో మూల అంటే గ్రామాల్లో అన్ని తిరిగి మాట్లాడితే ఆయన ఏదైనా అనుకుంటున్నారో నిజంగా అసెంబ్లీలో కూడా అంత గట్టిగా ఆవేశంతో ప్రజల తరఫున మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకేదంటే ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ఎవరైతే ఆయన వెనకలు వేసుకొని వస్తున్నారో ఆ ఎమ్మెల్యేల ద్వారానే ఇంత మంచి పథకాలు ఇచ్చినా కూడా జగన్ గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళనే ఎంటేసుకొని వస్తున్నారు కాబట్టి ఆయన చూడాలి. ప్రజల తరఫున గ్రామాల్లోకి వెళ్ళి రచ్చబండ కార్యక్రమాలు చేసి పాదయాత్ర చేసి ఇంతే ఆవేశంతో ఇప్పుడున్న అధికార పార్టీతో మాట్లాడితే కంపల్సరీ కంబ్యాక్ అవుతారండి జగన్ గారు. కంపల్సరీ జగన్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు. ఇదే పోలీస్ ఆఫీసర్ని బట్టలు తీస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సమంజసం కాదు. అది కాకుండా ఆయన గెలిచినాక కూడా ఎక్కడో సప్త సముద్రాలు ఉన్న వాళ్ళు కూడా పట్టుకొని వచ్చి అనడం కూడా తప్పు. ఒక ప్రతిపక్ష హోదా ఉన్నాయన ఎందుకంటే గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అధికారంలో కూడా పోలీసు వాళ్ళు అని చెప్పినట్టు చేశారు. జస్ట్ పోలీసు వాళ్ళు అనేది ఏంటి, చట్టం తన పని చేసుకుని పోతుంది అంటూ అది శిరస్సు వంచుతూనే ఆయన ఏదైతే ఒక నాయకుడికి వెనకేస్తున్నాడో అదే నాయకుడు ఇంకో ఎమ్మెల్యేల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ అది ఆయన ఇంకా తెలుసుకుంటే ఇంకా బాగుండు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉంటే చంద్రబాబు నాయుడు కూడా సీఎం హోదాలో వణికేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గంలో ఎవరు ఎదిగినా చూడలేరు, ఈయనకంటే వంశీ కంటే చంద్రబాబు నాయుడు కంటే వంశీ గ్లామరస్గా ఉంటాడు, అది ఇది అని కొంచెం వెటకారంగా కామెంట్స్ అదే అవన్నీ జగన్ గారు చెప్పడం ఒక ప్రజల తరఫున ఇదే ఆవేశం మాట్లాడితే బాగుందని మేము అనుకుంటున్నాం బాస్. ఎందుకంటే జగన్ గారు కూడా మంచి పరిపాలన అందించారు. జస్ట్ అమరావతి రాజధాని విషయంలోనే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ పెట్టడం జరగడం వల్లే కొంచెం ఇటు చంద్రబాబు నాయుడుకి వేయడం జరిగింది. కానీ జగన్ గారి పథకాలు కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చొచ్చుకున్నాయి. అలాంటి జగన్ గారు ఒక నాయకుడికే సపోర్ట్ కాకుండా ప్రజల తరఫున వెళ్ళి మాట్లాడితే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఆవేశంగా ఆయన మాట్లాడినారు ఎప్పుడు చూడలేదు. ఓడిపోయిన తర్వాత ఎప్పుడు చూడలేదు. చాలా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు, కూల్గా కామ్గా ఒక వ్యంగ్యంగా మాట్లాడు. ఈసారి వ్యంగ్యంతో పాటు అంత ఆవేశంగా అధికారుల మీద అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది, పర్మిట్ అని ఉంటుంది ఏదైనా వాక్యంలో. కానీ బట్టలు ఊడించుకోవటం అనే పదం అయితే అది ఖండించదగ్గ పదమైన. నారా లోకేష్ రెడ్ బుక్లో ఇంకా మిగతా వైసీపీ నాయకుల పేర్లు ఉన్నాయంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇది కక్షాపూరితమైన రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అంటే ఎప్పుడో వాళ్ళ అధికారం చేపట్టిన రోజునే జరిగేది. కానీ ఒక్కొక్కరు కేసెస్ బయటికి తీస్తూ 1 by 1 వస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే జగన్ గారికి కూడా ప్రతిపక్ష నేతగా చట్టాన్ని ఆయన గౌరవించాలి. ఎందుకంటే అధికారులు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అలా అనడం సమంజసం కాదని మేము కోరుకుంటూ జగన్ గారు ఇంత ఆవేశంపూర్వంగా ప్రజల తరఫున ఇంకా మాట్లాడితే కంపల్సరీ కమ్ బ్యాక్ టు జగన్ అవుతారని నా అభిప్రాయం భయ్య. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.